జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమిత్ షా గారు మన దేశ హోంశాఖ మంత్రివర్యులు. మన దేశంలో బలమైనటువంటి హోంశాఖ మంత్రులలో మొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతే రెండవ అత్యంత శక్తివంతమైనటువంటి హోమ్ మినిస్టరు మన అమిత్ షా గారే. అమిత్ షా గారు ఒక్క హోంశాఖను నిర్వహించడమే కాకుండా భారతీయ జనతా పార్టీని కూడా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అమిత్ షా గారే కారణమైనారనమాట. అందుకే అమిత్ షా గారిని అభినవ చాణక్యుల వారితో పోలుస్తారనమాట. గత 6 సంవత్సరాల కాలం నుంచి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు పూర్తిగా ఒక హిందుత్వవాదిగా మారిపోయినారు. అందుకు కారణాలు కూడా లేకపోవాలా. మీరు అనుకోవచ్చు, అదేంది ఆయన ఎప్పుడు కూడా హిందుత్వవాదే, ఇప్పుడు మారిపోవడం ఏందని అనుకోవచ్చు. కానీ హిందుత్వవాదిగా ఉండడం వేరు, ఓపెన్ గా ఆ ఫీలింగ్స్ ను బయటికి చెప్పడం వేరు. అవునా కాదా? సరే, న్యూస్ విషయానికి వస్తే దేశంలో జిహాదీల సంఖ్య పుట్టగొడుగులా పెరిగిపోతుంది. పైగా బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తారు. దీంతో దేశంలో డెమోగ్రఫీ చేంజ్ అవుతుందన్నమాట. కొన్ని రాజకీయ పార్టీలు ఈ అక్రమ వలసదారులను దేశంలోకి ప్రోత్సహిస్తా వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుని హిందువులను 2వ తరగతి పౌరులుగా ట్రీట్ చేస్తున్నారు. చూడండి, అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. కానీ వాళ్ళనేమో 2వ తరగతి పౌరులుగా ట్రీట్ చేయడం, ఎవరైతే ఈ అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఊరేగడం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఈ అక్రమ వలసదారులకే పెద్ద పెట్టేస్తా భారతదేశంలో పన్నులు కట్టేటటువంటి హిందువులను తొక్కి పారేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. అందుకే మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఇక తన 3వ కన్ను అయితే తెరిచారనమాట. ఇప్పుడు పూర్తి స్థాయిలో హిందుత్వవాదిగా మారిపోయినారనమాట. నిన్న దైనిక్ జాగరణ్ మాజీ సంపాదకుడైనటువంటి నరేంద్ర మోహన్ స్మారకోత్సవంలో అమిత్ షా గారు సంచలన కామెంట్లు అయితే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉండడం కాదు, చెప్పాలంటే క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది అనమాట. మన దేశంలోకి అక్రమంగా బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ రోహింగ్యా ముస్లింలు అక్రమంగా ప్రవేశిస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణం. అర్థమవుతుందా? సాధారణంగా పెరగడంలే, అసాధారణంగా పెరుగుతుందన్నమాట. అంటే వాంటెడ్గానే ఆ జనాభాను పెంచుతున్నారు. కొన్ని సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునేటటువంటి సూడో సెక్యులర్ పార్టీలు ఈ అక్రమ వలసదారులను తమ రాష్ట్రాల్లోకి ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఈ అక్రమ వలసదారులకే కట్టబెడుతున్నారు. హిందువులను ఒంటరివారిని చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. 100కి 100 పాళ్ళు ఆయన చెప్పింది అయితే వాస్తవమే. ఇక్కడ ఒక మాట చెప్తా. ప్రభాస్ది ఛత్రపతి అనేసి ఒక సినిమా ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ ప్రభాస్ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన వచ్చేసి విలన్తో గెలుస్తాడు. విలన్తో గెలిస్తే ఇతన్ని అడ్డం పెట్టుకుని ప్రభాస్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఆ విలను. నువ్వు నేను అన్నదమ్ములం కదా అంటే, మా అమ్మకు పుట్టావు మరి బోడిగాడివి అని చెప్పి ఏదో అంటాడు. మా అమ్మకు పుట్టావును, మా అయ్యకు పుట్టావును. అట్టగా ఇప్పుడు వీళ్ళని పెంచి పోషిస్తున్నారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళకు సకల సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నారు. ఎవరికి? ఈ అక్రమ వలసదారులకు. వాళ్ళకు అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రావాలా, ప్రభుత్వ పథకాలన్నీ కూడా పంది కుక్కలు మారి దొబ్బితే వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కావాలా, తేరగా బతకాలి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఓట్లు వేస్తారు. ఎవరికి? ఈ సూడో సెక్యులర్ పార్టీలకు అన్నింటికి కూడా. వీళ్ళు హిందువులైనప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే అధికారం కోసం వాళ్ళ సంకలనం నాకుతారు, వాళ్ళ ముడ్లు నాకుతారు, ఏమైనా చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ అక్రమ వలసదారుల సంఖ్య పెరుగుతుందో, ఎప్పుడైతే వీళ్ళ జనబలం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నీదేంద్ర బోడిగా ఏ మా వాళ్ళు లేరా పోటీ చేసేదానికి, నువ్వు పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళలోనే ఒకడు పోటీ చేస్తాడు. అంటే రాజ్యాధికారం వైపు వాళ్ళు నడుస్తారనమాట. రాజ్యాధికారం వన్స్ వాళ్ళకి పోయిందనుకో, నువ్వెంత నీ పార్టీ అంత బొచ్చుగడివే, అప్పుడు నువ్వు దేశాన్ని వదిలిపెట్టి ఏదైనా దేశానికి పారిపోవాలా. వాళ్ళు నీకు అంత అవకాశం కూడా ఇరు. చెప్పాలంటే వాళ్ళు మొట్టమొదటిగా దాడి చేసేది నీ కొంప మీదనే. నీ కొంప మీద దాడి చేసి నీ ఆస్తులు దోచుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ భుజాన్ని వేసుకొని ఎత్తుకొని పోయి చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తారు. ఇన్నాళ్ళు నువ్వు చేసేటువంటి పాపాలకు సరైన శిక్ష వాళ్ళే చేస్తారనమాట. అది నువ్వు తెలుసుకోక నీ అధికారం కోసం ఉన్నట్టు ఇప్పుడేదో పావును కదా చార్జ్ చేసి పాలు పోసి పెంచినట్టు పెంచుతావు అనమాట. కానీ ఆ పావే ఏదో ఒక రోజు నిన్ను కాటేస్తుందని చెప్పి తెలియదు. సరే, ఇకపోతే ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది మన దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఇది మన ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ముఖ్యంగా హిందువులకి ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అస్సాంలో గత 10 సంవత్సరాల కాలంలో ముస్లింల జనాభా 30% పెరిగింది. ఎంత? 30%. 10 సంవత్సరాల్లో ఏడన్నా పాసిబుల్లా? సాధ్యమైనదా? కానీ ఆ విధంగా జరిగిందనమాట. అస్సాంలోని అనేక జిల్లాల్లో
ముస్లింల జనాభా అసాధారణంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ఈ అక్రమ వలసదారులే. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో ముస్లింల జనాభా వృద్ధి రేటు 40% వరకు, సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఏకంగా 70% వరకు ఉండాలి. చూడండి, అందుకు కారణం కూడా ఈ అక్రమ వలసదారులే. వీళ్ళలో ఎక్కువ శాతం మంది 2004 నుంచి 2014 సంవత్సర కాలంలో మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి ముస్లింలే అధికంగా ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా కూడా జరిగిందనమాట. ఏం ఇష్ట ప్రకారం వాళ్ళ అడ్డొదుపు లేకుండా జరిగిపోయింది. కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్ కూడా సరిహద్దులు అయితే ఉన్నాయి. మరి అక్కడి నుంచి చొరబాట్లు ఎందుకు జరగడంలే? చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా సరిహద్దు భద్రతా దళం అయినటువంటి BSF బాధ్యత మాత్రమే కాదు, అది సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా. అర్థమైందా? భౌగోళిక పరిస్థితుల కారణంగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయడం అనేది సాధ్యం కాదు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వాళ్ళను స్థానిక జిల్లా యంత్రాంగం గుర్తించడంలో ఒకవేళ విఫలమైతే చొరబాట్లను ఏ విధంగా ఆపగలుగుతాము? అందుకే ఇకపైన సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా మా చేతుల్లోకి తీసుకొని మేమే ఇక్కడి నుంచి అన్ని విషయాలను కూడా మానిటర్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. చూడండి, ఇది సరైన దెబ్బ. అంటే 1951లో హిందువులు 84% ఉంటే ముస్లింలు కేవలం 9% మాత్రమే ఉన్నారు. అదే 2011 నాటికి హిందువుల జనాభా 79% ఉంటే అర్థమైందా, ముస్లింల జనాభా ఏకంగా 14.2% చేరుకునేది. ఇప్పటికీ 2011 నాటికి. ఆ లెక్క ప్రకారం 2025 నాటికి ఇప్పుడు వీళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో ఒకసారి లెక్క అయింది. ఇక ఇప్పుడు పరిస్థితులు కన్నా చూసుకుంటే పరిస్థితులు అయితే మరి ఘోరంగా ఉన్నాయి. అందుకే ఇకపైన ఈ అక్రమ వలసదారులను ఉపేక్షించే ప్రశ్నేలే. వాళ్ళ మూలంగా హిందువుల మనుగడికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండాలి. ముఖ్యంగా ఈ అక్రమ వలసదారుల మూలంగా ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ లవ్ జిహాద్ అని రకరకాల పేర్లతో ఏదో ప్రలోభ పెట్టి మభ్య పెట్టి వాళ్ళు కూడా మతం మారుస్తారు. అందుకే ఇక దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించి ఏరివేసేటటువంటి కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తాం. అందుకోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా తయారు చేస్తూ ఉంటూ అమిత్ షా గారు మొదటిసారి ఈ అక్రమ వలసదారులపైన తీవ్ర స్థాయిలో మండిపడినారు. లెక్కలతో సహా వివరించి ఈ అక్రమ వలసదారుల తాట తీస్తామని చెప్పి హెచ్చరించారు. చూద్దాం, చెప్పాలంటే ఇది తొందరగా జరగాల. ఏ మాత్రం ఆలస్యం జరిగినా కూడా మనకు, మన దేశానికి ప్రమాదం. కాబట్టి ఇప్పుడు అమిత్ షా గారు తీసుకోవాలనుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది మనకు, మన దేశానికి. లేకపోతే ఊరనైనా ఈ పాములు పుట్టలు ఎక్కువైపోయినాయి అంటే మొత్తం మనమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాస్తవాలు అందరికీ తెలియాలా, తెలుసుకోవాలా. ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి ఆ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఫేస్బుక్ గ్రూపుల్లో కావచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి మిత్రులు కావచ్చు, ఎవరు ఖచ్చితంగా మీరు ఒకరికి షేర్ చేసినా కూడా చాలా మందికి సమాచారం తెలుస్తుంది అన్నమాట. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.